నమస్కారం విజయ్, ఎలా ఉన్నారు? ఏంటి ఎనర్జీ లేదు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఓకే, మీకు కావాల్సిన కిక్ నేను ఇస్తాను. సో హ్యాపీ టు బీ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఈ లైట్స్ నాకు చాలా కళ్ళకు కొడుతున్నాయి, మీరు కనిపించట్లేదు. యూజువల్గా అయితే లైట్స్ ఇంత ఉండవు, బట్ యా, నేను కాలేజ్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ సిస్టమాటిక్. అక్కడ గేట్ ఎంట్రీ దగ్గర నుంచి ఇక్కడ నాకు ఎంట్రీ ఇచ్చిన మన వాలంటీర్స్ వరకు అమేజింగ్ ఎనర్జీ, క్లీనినెస్, ఎవ్రీవేర్ ఐ కుడ్ సీ దట్ సిస్టమాటిక్ ప్రొసీజర్. ఒక్కొక్కరు వేసుకున్న అవుట్ఫిట్స్, ఐడి కార్డ్స్, వెల్ గ్రూమ్డ్. ఐ లవ్డ్ ఇట్. I told the same thing to the organizers also. So happy to see the systematic, procedure of what you guys did. Before all of this, I want to tell you what I did. And అందరూ యూజువల్గా మీకు సక్సెస్ స్టోరీస్ చెప్తూ ఉంటారు, అవునా? నేను ఇది చేశాను, దీనివల్ల సక్సెస్ వచ్చింది, వాట్ ఎవర్. బట్ టుడే ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు టాక్ అబౌట్ మై ఫెయిల్యూర్ స్టోరీస్. ఆర్ యూ గైస్ రెడీ ఫర్ ఇట్? మీరు కామ్ ఉంటే నాకు ఎనర్జీ రాదు, నాకు షివరింగ్ వస్తుంది. మీరు అరుస్తూ ఉండి నన్ను ఎంకరేజ్ చేయగలిగితే ఇంకా బాగా మాట్లాడతా, మీకు కిక్ ఎక్కిస్తా. ఇస్ దట్ ఓకే? ఐ లవ్ ఇట్. Flashshoot is the world's first app to create content in 10 minutes. ఎవరైనా ఇమాజిన్ చేసుకున్నారా ఇది వరకు 10 minutesలో ఒక వీడియో ఎడిట్ అయ్యి మీ చేతిలో ఉంటుందని? నాట్ రియలీ, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా అది నమ్మలేదు. బట్ టుడే Flashshoot is in 12 different cities in India and 6 different countries across the globe. Not just that, it is a proud Telugu startup going globally. Yes, a Telugu startup. I always keep saying this. Idi mana Hyderabad startup. అందరు అంటూ ఉంటారు, అరే గూగుల్ వచ్చింది, లేకపోతే ఇంకొక ఊబర్ వచ్చింది, లేకపోతే ఇంకో కంపెనీ వచ్చింది వేరే దగ్గర నుంచి మనకు జాబ్ ఇవ్వడానికి. బట్ నో, మన కంపెనీ బయట కంట్రీస్కి వెళ్ళి అక్కడ జాబ్ ఇస్తుంది. Just in a span of 1 year 6 months, Flashshoot has built this huge community of creators coming together. Can you guys guess how many employees are working with us today? We are 2,000 employees working with us. More than 23,000 applicants waiting to join Flashshoot in the coming months. Leaving all this aside, I will tell you how I started Flashshoot. Are you guys comfortable if I talk in Telugu? It will be more raw, connecting to each one of us. Who doesn't understand Telugu here? Oh wow, love it. So Telugulo start చేద్దాం. Flashshoot స్టార్ట్ అయ్యే ముందు మాకు ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉండేది. మై మదర్ ఇస్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డైరీ టెక్నాలజీ. ఎస్, మీకు ట్విస్ట్ ఏంటంటే మీ కాలేజ్లో కూడా మా ఐస్ క్రీమ్ ఉండేది. ఎస్, ఇది వరకు క్యాంటీన్లో వోలెట్స్ ఐస్ క్రీమ్ ఉండేది. బట్ బిఫోర్ దాట్ అందరికీ తెలుసు కోవిడ్లో అన్ని బిజినెసెస్ కొలాప్స్ అయిపోయినాయని, మా ఐస్ క్రీమ్ బిజినెస్తో సహా. అప్పుడు దాకా స్కై రాకెట్ ఉన్న మా బిజినెస్ ఒకటేసారి కోవిడ్ టైంలో దడేలు మన కింద పడిపోయింది. నో వన్ వాంటెడ్ టు హ్యావ్ ఐస్ క్రీమ్స్. మాదేమో B2B బిజినెస్. ఇంత బల్క్ ప్యాక్స్తో ఐస్ క్రీమ్ ఇస్తే పెళ్ళిళ్ళకో కేటరింగ్కో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ డబ్బులతో గ్రో అయ్యాం. వీ హ్యాడ్ 70 ఎంప్లాయీస్. కోవిడ్ టైంలో అసలు వీళ్ళందరికీ సాలరీస్ ఇవ్వడానికి చాలా కష్టం అయిపోయింది. రెంట్ కట్టాలి, ఈఎంఐలు ఉన్నాయి, వెహికల్స్ కొన్నాం, బట్ డోంట్ నో వాట్ టు డూ. ది సినారియో వాజ్ వెరీ క్లియర్. దీని నుంచి మనం బయటికి రావాలి, వేరే ఆప్షన్ లేదు, మనం కష్టంలో ఉన్నాం. ఈ టైంలో నన్ను సపోర్ట్ చేయగలిగింది నా ఐడియా మాత్రమే. అట్ దాట్ మూమెంట్ I have decided, let's do something to get out of this scenario. I, with my mom and dad, sat together and made a thought of how about doing a 500 ml tubs ice creams. దీనివల్ల అందరూ ఫ్యామిలీ ఆడియన్స్కి టచ్ అవుతుంది. అప్పుడు దాకా బల్క్ ప్యాక్ చేసిన మనము చిన్న ఐస్ క్రీమ్ టబ్స్తో we will get into the market. That day, the whole game changed. 500 ml tubs we started putting on Swiggy, Zomato. But orders రాలేదు. We didn't get disappointed.
At that moment, we approached all the food bloggers and food influencers on Instagram asking a barter collaboration. Anna, ma ice cream video okati undi, ma ice cream oka dabba panpistamu, in return can you give us a video? This was the idea. ఆ వీడియో పోస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గ్రేట్ ట్రాక్షన్ వచ్చింది. అప్పటి నుంచి మా ఆర్డర్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి. బట్ వన్ థింగ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, ఫ్రీగా ఎంతకాలం ఐస్ క్రీమ్ ఇచ్చుకుంటూ కూర్చుంటాం? కుదరదు. లెట్స్ డూ సంథింగ్. వై నాట్ క్రియేట్ అవర్ ఓన్ కాంటెంట్? That day, me and my mom sat together and started creating content. One video what we put of our ice cream factory went viral. 1 million views in a day. That's when I've realized the power of social media. ఎవరినోను మీరు అడగాల్సిన అవసరం లేదు, ఎవరింకలా పడాల్సిన అవసరం లేదు. మన కాంటెంట్ మనం కనుక సరిగా పెట్టగలిగితే ఇట్ విల్ బ్లో అప్. ఆ రోజు నాకు క్లియర్గా ఒక ప్యాటర్న్ అర్థమైంది. వీ స్టార్టెడ్ క్రియేటింగ్ కాంటెంట్ ఎవ్రీ డే. బట్ మై ప్రాబ్లమ్ వాజ్ ఐ యూస్ టు ఎడిట్ ది సేమ్ వీడియో ఫర్ 7 to 8 hours కంటిన్యూస్. నేను బిజినెస్ చేయాలా లేకపోతే ఇక్కడ కూర్చొని వీడియోలు ఎడిట్ చేస్తూ కూర్చోవాలా? దట్ ప్రాబ్లమ్ హిట్ మీ హార్డ్. That's when I wanted a photographer or a videographer for my content to post on my social media. You know what I did? I went to Google and searched photographer near me. Em ostadi manam type cheste? Some random wedding photography pages, photo studios, or digital marketing agencies. But what am I looking for? A video to post on my social media to promote my small business. This is my personal experience, not telling about all the photographers or videographers. When I called a random photographer on the top list, the way he spoke to me, చెప్పు అని అన్నాడు. చెప్పు ఏంటి, నేను కస్టమర్ కదా, ఎలా మాట్లాడాలి? హలో సార్, are you looking for our services? This is what we expect. But the way they spoke, I felt it's not professional. I cut the call, I called another number. కాల్ ఎత్తడంతోనే 20,000 రూపీస్ నేను ఛార్జ్ చేస్తానని స్టార్ట్ చేశాడు డబ్బులు. అరే అన్నా, నేను పెళ్లి కోసం అడగలేదన్నా, నాకు ఒక వీడియో కావాలి చిన్నది 30 seconds, దానికోసం అడిగా అన్న. లేదన్నా మా ఛార్జెస్ అంతే, మాది హెవీ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇవన్నీ చెప్పాడు. ఐమ్ లైక్ ఓకే ఫైన్. యాజ్ అ కస్టమర్ వాట్ ఐ వాంట్ ఓన్లీ ది అవుట్పుట్. ఈ రెండు కాదని చెప్పి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఐ పుట్ అ స్టోరీ లుకింగ్ ఫర్ ఫోటోగ్రాఫర్ నియర్ మీ. నాకు తెలిసిన 2 ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు. దానిలో ఒక పర్సన్ని ఫైనలైజ్ చేసి ఐ హ్యాడ్ టు బెగ్ హిమ్ ఫర్ ది నెక్స్ట్ 1 month, అన్నా వీడియో పంపి అని చెప్పి. తర్వాత ఈ ప్రాబ్లం నా ఒక్కడికే ఉందా లేదా అందరికీ ఉందా అని చెప్పి కనుక్కోవడానికి నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళా, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళా, బిజినెస్ ఓనర్ దగ్గరికి వెళ్ళా. ప్రతి ఒక్కరు చెప్పిన సేమ్ కామన్ ప్రాబ్లం, ఎస్ వీఆర్ ఫేసింగ్ అన్ ఇష్యూ. మా అక్క అయితే అరే నాకు పెళ్ళయి 2 years అయింది, ఒక బాబు కూడా ఉన్నాడు బేసిక్గా, ఇంకా నాకు వెడ్డింగ్ వీడియో రాలేదని చెప్పాడు. దట్స్ వన్ ఐ రియలైజ్ ఓకే, ఇంత డిలేడ్ ఉంది ప్రాసెస్, ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది, ఎవరు ప్రొఫెషనల్ లేరు. అండ్ దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దిస్. ఆ మైండ్తో వదిలేసా, నేను OnePlusలో జాయిన్ అయ్యా, నా వర్క్ నేను చేస్తూ కూర్చున్నా. దిస్ ఇస్ వెరీ పర్సనల్, బట్ టుడే ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ గైస్. I had a major heartbreak in my life. How many of you had heartbreak here? మొబైల్ పడకండి, ప్రతి ఒక్క లైఫ్లో ఒక పెయిన్ పాయింట్ అనేది ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. ఐ వాజ్ విత్ దిస్ గర్ల్ ఫర్ 8 years. ఎస్, 8 years. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ అమ్మాయిని ఇష్టపడ్డా, ఆ అమ్మాయిని ప్రేమించా. బట్ 8 years తర్వాత నేను ఎప్పుడైతే జాబ్ చేస్తున్నానో that girl got a realization that వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. వన్ డేలో నన్ను బ్లాక్ చేసేసి షీ లెఫ్ట్ మీ. వన్ డే. 8 years ఒక మనిషితో మాట్లాడుతున్న మన ఒక పర్సన్, ఒక రోజు ఆ పర్సన్ మనం బ్లాక్ చేస్తే ఎలా ఉంటుంది? తట్టుకోలేం కదా. నేను తట్టుకోలేకపోయా. 1 month I was in depression. I was in that single room where there was no light at all. It's true. అప్పుడు దాకా ఒక ఎక్స్ట్రోవర్ట్ నేను సిబిఐటి కాలేజ్. నా క్లాస్ నుంచి క్యాంటీన్కి వెళ్ళేంత వరకు గంట సేపు పట్టేది. బ్రేక్లో ఎవరు నా ద్వారా వచ్చేవారు కదా, అరే వీటితో వెళ్ళానంటే బ్రేక్ టైం అయిపోతుంది. దాట్స్ హౌ మచ్ ఎక్స్ట్రోవర్ట్ ఐ వాజ్. అలాంటిది 1 నెల రోజులు ఆ డిప్రెషన్లో కూర్చున్నా. మా మమ్మీ ఒక రోజు 1 month తర్వాత వచ్చి 2 o'clock అర్ధరాత్రి లేచి నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఏడ్చుకుంటూ ఫుల్గా.
ఆ అమ్మాయి నిన్ను వాళ్ళ పేరెంట్స్ కోసం వదిలేసింది, నువ్వెందుకు నీ పేరెంట్స్ ఇంత బాధ పెడుతున్నావు? నీకేమొస్తుంది దీనివల్ల? ఆ రోజు దట్ వాజ్ ద రియలైజేషన్ మూమెంట్ ఫర్ మీ. అవును కదా, మై మామ్ బుక్డ్ ఫ్లైట్ టికెట్ టు శ్రీనగర్ అండ్ ఆస్క్డ్ మీ టు గో ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, లెర్న్, నీ పెయిన్ని పవర్గా మార్చుకొని రా కార్తిక్ అని ఆ రోజు నన్ను పుష్ చేశారు. ట్రస్ట్ మీ, ఆ రోజు నేను 14 days ట్రిప్కి స్టార్ట్ అయ్యాను. 14 days I was on a trek. That's not the best part. The best part is, పెహల్గాం తెలుసు కదా మీ అందరికీ, వెరీ బ్యాడ్ ట్రాజిక్ ఇన్సిడెంట్ హ్యాపెన్, బట్ ఆ టైంలో ఇట్ ఈస్ కాల్డ్ మినీ స్విట్జర్లాండ్, మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఇండియా. అక్కడికి వెళ్ళాలంటే గుర్రం పైన వెళ్ళాలి. నేను ఎక్కా గుర్రంని తీసుకెళ్ళి ఒక అన్న వచ్చాడు, భయ్యా వ్యూ अच्छा है, आप भी स्मार्ट दिख रहे, एक वीडियो निकाल तू, ठीक है निकालो, कितना लेते हैं आप? 500 रुपीज़ देता हूँ, ठीक है వీడియో లేలో. నేను వెళ్ళా, నించున్నా, షారుఖ్ ఖాన్ పోజ్ ఇచ్చా, అంతా అయిపోయింది. ఒక వీడియో తీశాడు, అక్కడ మూలకున్న ఒక రాయి ఉంది, దానిపైన కూర్చున్నాడు, ఒక అల్టిమేట్ వీడియో తీసి నా దగ్గరకు వచ్చి భయ్యా వీడియో అన్నాడు. చూడంగానే పిచ్చోండి అయిపోయా. ఏంటి 10 నిమిషాలు 15 నిమిషాలు తీసి ఒక వీడియో ఇచ్చేసాడు, ఇస్ ఇట్ రియలీ పాసిబుల్? ఎస్ ఇట్ ఈస్. అప్పుడేమి ఇట్టు కొట్టింది మనకి? మన కోవిడ్లో అయిన ప్రాబ్లమ్స్ అన్ని కళ్ళ ముందు కొట్టాయి. ఏవైతే ప్రాబ్లమ్స్ నాకు కనిపించాయో దీన్ని ఒక సొల్యూషన్గా చూసా. ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ అండ్ క్రయింగ్ ఫర్ దట్ గర్ల్, ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. వాట్ నాకు 2 దారులు ఉండే. ఏడుస్తూ కూర్చొని సిగరెట్లు, మందులు, ఇంకో అమ్మాయిని ట్రై చేస్తూ ఒక దారి ఎంచుకోవడం. ఇంకో దారి ఉంది, ఏదైతే నా పెయిన్ ఉందో నా బాడీలో, ఆ పెయిన్ని పవర్గా మార్చుకోవడం. ఐ చూస్ ది సెకండ్ పాత్. దట్ చేంజ్ ది హోల్ పర్స్పెక్టివ్ ఆఫ్ మై లైఫ్. ఐ బిలీవ్ ఇన్ ది 3G ఫార్ములా. ది ఫస్ట్ G, బిలీవ్ ఇన్ గాడ్. వాట్ ఎవర్ రిలీజన్ యు ఆర్, యూ షుడ్ బిలీవ్ ఇన్ గాడ్, బికాస్ మీకు భయం అనేది ఒకటి ఉండాలి. Whenever you go to, I went to temple, I got that positive energy inside me. తెలియని ఒక ఆరా క్రియేట్ అయ్యేది. అప్పుడు దాకా ఎప్పుడూ దేవుడు నమ్మని నేను ఆ ఏదైతే 1 monthలో 100 సార్లు రోజుకి టెంపుల్కి వెళ్ళి దేవుడా అమ్మాయి నాకు రావాలి అనే కోరుకునే నేను, ఐ షిఫ్టెడ్ ది హోల్ థాట్, ఎస్ గివ్ మీ ఎనర్జీ, గివ్ మీ పవర్. ఆ నమ్మకంతో ది ఫస్ట్ G ఇస్ గాడ్. ది సెకండ్ G, వాట్ ఐ బిలీవ్ ఇస్ జిమ్. మీరు కనుక ఎప్పుడైతే ఫిట్గా ఉంటారో మెంటలీ, ఫిజికలీ, యూ కెన్ డూ క్రేజీ స్టఫ్ ఇన్ యువర్ లైఫ్. ది థర్డ్ G, the G is goal. I had only one thing in my mind, that is flash shoot. I ate, drank, did everything related to flash shoot. ఆ రోజు నుంచి ఇట్ వాజ్ జస్ట్ హజిల్. కానీ డైరెక్ట్గా కొట్టేసామా ఇంత అంటే నో. ప్రతి ఒక్కరు ఇది అవ్వదు, నువ్వు చెయ్యలేవు, నీతో కాదు అని అన్నారు. బట్ ఎవరైతే నాతో ఆ మాట అన్నారో ఈరోజు వాళ్ళ కార్ డెలివరీకి ఫ్లాష్ షూట్ని బుక్ చేసుకున్నారు. సో దట్ ఈస్ హౌ వీ టాక్ సక్సెస్. ఎవరో దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళకి ఏదో చూపించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ సొల్యూషన్ మీ సక్సెస్ మాత్రమే. నో వన్ ఇన్ దిస్ వరల్డ్ wants to listen to all of that bad things you had in your life. They want to listen only to your success. ఆ సక్సెస్ మాత్రమే చూస్తారు. నేను రీసెంట్గా యూఎస్కి వెళ్ళా. ఐ మెట్ బ్రో ఆల్సో దేర్ ఇన్ ద టైమ్ స్క్వేర్ ర్యాండమ్లీ. వెరీ వెరీ సర్ప్రైజింగ్, ఐ సా హిమ్ హియర్ అగైన్. అంటే నేను న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీకి ఒక ట్రైన్లో వెళ్తున్నా. ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ఒక ర్యాండమ్ తెలుగు అబ్బాయి వచ్చి, అన్నా మీరు ఫ్లాష్ షూట్ ఫౌండర్ కదా, ఓకే మిమ్మల్ని మీ వీడియో చూసాను, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్నాడు. ఐ ఫెల్ సర్ప్రైజింగ్, అంటే షాక్ ఉన్నా. నాని జెర్సీ మూవీ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు. ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ నాట్ ఎ స్పోర్ట్స్ పర్సన్, బట్ పీపుల్ రికగ్నైజ్డ్ మీ బికాస్ ఐఎమ్ అ స్టార్ట్అప్ ఫౌండర్. గైస్, ఐల్ ఆస్క్ యూ one question. 1000 కోట్లు దాటిన సినిమా ఏది తెలుగు నుంచి? వావ్. నెక్స్ట్ మూవీ, వాట్ ఈస్ ద యూనికార్న్ ఫ్రమ్ హైదరాబాద్? అయ్యో రామా, ఇంకా ఫ్లాష్ షూట్ యూనికార్న్ కాలేదు. సో వాట్ ఐమ్ ఐ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్, మనకి నాలెడ్జ్ వేరే వాటిలో చాలా ఉంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టార్ట్అప్ వీఆర్ వీక్. దాట్ ఈస్ ద ప్రాబ్లమ్ వాట్ ఐ హ్యావ్ అనలైజ్డ్.
అవునా కదా? ఓకే, టుడే there are thousands of youth who have a positive path through Flashshoot. They proudly say, Anna, I am a student and a Flashshoot creator. I am a software engineer and a Flashshoot creator. I am a housewife and a Flashshoot creator. When you can do two things, why do you have to say only one, was the question. నెల తిరిగేసరికి నాకు కాల్స్ వస్తాయి తెలుసా ఏమని? బికాజ్ ఆఫ్ యూ నా కాళ్ళపైన నేను నిలబడి మా ఫాదర్కి ఆపరేషన్ చేయించుకున్నా, నా కాళ్ళపైన నిలబడి నా చెల్లిని నేను కాలేజీలో చదివించుకుంటున్నా, నా కాళ్ళపైన నిలబడి నేను మా ఫ్యామిలీకి నెల తిరిగేసరికి రెంట్కి కానీ లేకపోతే ఎల్పిజి గ్యాస్కి కానీ నేను ఇస్తున్నా. ఇది వరకు 20 రూపీస్ కూడా మా మమ్మీని గూగుల్ పే చేయమని అడిగేవాడిని. బట్ నౌ ది ట్రెండ్ చేంజ్డ్. ఫ్యామిలీలో కానీ టీచర్స్ కానీ వాట్ ఎవర్ దే యూస్ టు టెల్, ఈ యూత్ పాడైపోయిందమ్మా, నెగిటివ్ దారిలోకి వెళ్ళిపోతున్నారు అని అనేవారు. బట్ నో, యూత్ ఈస్ గెటింగ్ ఇన్ టు పాజిటివిటీ. ఇప్పుడున్న జనరేషన్ ఫిట్నెస్ పైన ఉన్నారు, క్లీన్ ఫుడ్ తింటున్నారు, కాంటెంట్ క్రియేషన్ పైన పడ్డారు, ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నారు. అండ్ ఇన్ దిస్ జర్నీ Flashshoot is always with you guys. You might think, I always wanted to be an actor, a creative guy, or a cinematographer, a photographer. There is no proper platform for you. Even if you wanted to, ఇంట్లో ఫినాన్షియల్ స్టేటస్ వల్ల పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని చెప్పి వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, యూ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. బట్ Flashshoot has become the place for all those youth out there. And today I am recognized as a startup founder. And you know one thing I tell everyone before I leave, మనదంతా ఒక కులం, అదే యువ కులం. Thank you so much for having me.